ఓకే. ఆహ్, ఆల్రెడీ వైజాగ్ మీ మీటింగ్‌కొచ్చేటప్పుడు కలిసాను మురళీ గారితో, కొండా మురళీ గారు. అవును. నేను రిటైర్డ్ ఆర్మీ సార్. మెడికల్ ప్రాక్టీషనర్‌గా చేస్తున్నానిక్కడ. థాంక్ యూ సార్. సో, మీ టెస్టిమోనీ చెప్పండి సార్. అయితే అదే ఈరోజు మా వైఫ్ ప్రశాంతి ఒక 10, 15 ఇయర్స్ నుంచి అలర్జిక్ బ్రాంకైటిస్‌తో సఫర్ అవుతున్నారు సార్. హ్మ్. అయితే ఆల్రెడీ దాని గురించి రిలేటెడ్ మెడిసిన్స్ అవన్నీ వాడుతూ ఈ ఇన్‌హేలర్ కూడా హ్మ్. వాడుతుందిది. వాడాక మురళీ గారితో మాకు పరిచయం అయిన తర్వాత ఈ ప్రొడక్ట్ గురించి మన VR4 గురించి హ్మ్. చెప్పారు. చెప్పిన తర్వాత ఇది వెంటనే నేను మీకు మీట్ అవ్వక ముందే ఆర్డర్ చేసుకొని బేసిక్ ప్యాక్ VR4 క్యాప్సూల్స్ తెచ్చి ఇప్పుడు ఆల్రెడీ వైఫ్ హుహు. స్టార్ట్ చేసింది సార్. హ్మ్. స్టార్ట్ చేశాక ఇప్పుడు మాకు ఇది నియర్ అబౌట్ ఒక 15 డేస్, 20 డేస్ హ్మ్. వాడుతున్నాము. వాడుతుండేటప్పటికి ఆవిడకి ఏమీ ఆ ప్రాబ్లమ్ ముందులాగా లేకుండా ఈ మౌంటెకెల్సీ టాబ్లెట్ ప్లస్ ఈ ఆస్టాలిన్ ఇన్హేలర్ పఫ్ యూజ్ చేసేదనమాట. అది ఇప్పుడు యూజ్ చేయడానికి మాకు ఇది రావటం లేదు ఆ హ్మ్. ప్రాబ్లమ్. తర్వాత ఏ రోజు కూడా డైట్ కొద్దిగా హెవీగా తిన్నా సరే ఎక్కువగా ఆయాసం వచ్చి ఎక్కవుపిరిలా ఫీల్ హ్మ్. అయ్యేదనమాట. డిఫికల్ట్ బ్రీతింగు, తర్వాత స్టెప్స్ ఎక్కడం, దిగడంలో ప్రాబ్లమ్, ఎక్కడ లాంగ్ వాక్ చేసినా కొద్దిగా అదే ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యేది. హ్మ్. ఇప్పుడు ఈ మన ప్రొడక్ట్ VR4 క్యాప్సూల్స్ వాడిన నుంచి ఆ ప్రాబ్లమ్ రాలేదు. ఇంతవరకు టాబ్లెట్ గురించి గాని, ఇన్‌హేలర్ గురించి వాడడానికి అవసరం పడలేదు సార్. చాలా బాగా మంచి ప్రొడక్టు. అందరికీ మనము హ్మ్. ఇది అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా మన VR4 క్యాప్సూల్స్ యూజ్ చేయొచ్చనేసి నేను చాలా స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నాను. హ్మ్. థాంక్ యూ సార్. తర్వాత మన శ్రీకాకుళంలో కూడా మీకు ఆ రోజు వైజాగ్‌లో కలిసేటప్పుడు కూడా నేను చెప్పాను. వితిన్ షార్ట్ హ్మ్. టైమ్‌లో మీకు మళ్ళీ తెచ్చి ఇక్కడ ఒక ఫంక్షన్ ఒక గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తాం సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ మహేష్ గారు. వచ్చి మీ టెస్టిమోనీని షేర్ చేసుకున్నందుకు. థాంక్ యూ సో మచ్. రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వాడిచ్చారో చెప్పండి సార్ కొంచెం? సార్ ఇప్పుడు రోజుకి ఉదయం ఒకటి, నైట్ మాకు కనిపించింది సార్. హ్మ్. సో, ఎన్నేళ్ల నుంచి సమస్య అన్నారిది మేడం గారికి? ఓకే. ఆల్రెడీ చాలా డాక్టర్స్ చూపించాము. అంటే నేను డిఫెన్స్‌లో కాబట్టి మా హాస్పిటల్‌లో చూపిస్తే వాళ్ళు చూసి అలర్జిక్ బ్రాంకైటిస్ అని చెప్పి స్టెరాయిడ్స్‌కి అడ్వైస్ ఇచ్చారు. స్టెరాయిడ్స్. నేను అదే ఆహా! ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి స్టెరాయిడ్స్ అయితే మాకు ఆ ట్రీట్మెంట్ స్టెరాయిడ్ లేకుండా ఏదైనా ట్రీట్మెంట్ అయితే చెప్పండి. లేకపోతే లేదనేసి లాస్ట్‌కి హ్మ్. ఏంటంటే ఈ మౌంటెల్‌కాస్ట్, లెవోసిట్రజిను ఒక టాబ్లెట్ ఏసేవాళ్ళం. అప్పుడు స్టార్టింగ్‌లో 1 మంత్‌లో 1, 2 వేస్తే మాకు అయ్యేది. హ్మ్. సార్. ఇప్పుడేంటంటే అది అలాగలాగా ఇప్పుడు వీక్లీ వన్స్, ట్వైస్ టాబ్లెట్ ఏసే సిట్యుయేషన్ వచ్చిసింది సార్ కండిషను. ఎక్సలెంట్ సార్. ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి సార్. థాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు తంతి రైట్. వి యాహ్! తంతి. సో, థాంక్ యూ అండి. మీరు మీ యొక్క ఇదిగోండి సార్ మా టెస్టిమోనీ వైఫ్ కూడా వస్తున్నారు. వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయండి. నమస్తే. నమస్తే. మేడం నమస్తే గారు సార్. నమస్తే అండి. నమస్తే. సో, ఇప్పుడు మీరు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారా మా ప్రొడక్ట్‌తో? చాలా సంతృప్తిగా ఉన్నాను సార్. థాంక్ యూ. సో, ఇన్నేళ్ల మీ సమస్యకి పరిష్కారం అనేది వచ్చింది. సంతోషం. రైట్. వచ్చింది సార్. వచ్చింది. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. హ్మ్. రైట్. ఓకే రైట్ సార్. అండి. థాంక్ యూ. రైట్. సో, సార్ థాంక్ యూ ఉంటాను అండి. సార్. థాంక్ యూ సో మచ్. సో, ఇదండి నమస్తే సార్. రియల్ టెస్టిమోనీ. వారు దేశానికి సేవ చేశారు. ఈ దేశానికి సైనికులుగా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది. వారికున్నటువంటి సమస్య వాళ్ళ సతీమణి గారిని స్టెరాయిడ్స్ నుంచి బయటికి తీసుకురాగలిగారు మన VR4తో. ఇదండి లైవ్ టెస్టిమోనీ. సో, వారి ఆనందంతో మరి వాళ్ళ ఏరియాలో కూడా హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ని శ్రీకాకుళంలో ఏర్పాటు చేయాలని చెప్పడం కూడా జరిగింది. థాంక్ యూ సార్.